అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 ఫిబ్రవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి గ్రహస్థితి ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? తప్పకుండా. అయితే కుంభరాశి వారు ఇప్పటి నుంచి ఏదైతే ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం ఉందో ఇప్పటి నుంచి కూడా రాష్ట్రాలని, రాజ్యాన్ని, కాలాన్ని కూడా పరిపాలించేటువంటి శక్తియుక్తులతో ఆయుధం లేకుండా ఆయుధం అంటారు, తల్వార్ అంటారు అనమాట. ఆయుధం లేకుండా కూడా ఆయుధం వచ్చేస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తియుక్తులు కూడా మంచి ఆయుధంలాగా పరిగణిస్తాయి అనమాట. ఎందుకంటే వీళ్ళ దాంట్లో శని భగవానుడు ఎవరైతే ఉన్నారో మార్చి 29వ తారీఖు 2020 సంవత్సరంలో మీనరాశిలోకి వెళ్తారు. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు, కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తాడు. కొన్ని వీళ్ళకు కూడా ఆ మంచి చెడు రెండు ఉన్నాయి, మిశ్రమంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అదృష్టం బాగుంటుంది కాబట్టి మీనరాశిలోకి వెళ్తాడు. కాబట్టి 40 రోజుల ముందు నుంచి మంచి చేయడం జరుగుతుంది. కుంభరాశికి ఆ ఒక ఏదైతే ఉందో ఆ సూర్య భగవానుడు కిరణాలన్నీ కుంభరాశి మీద పడతాయి, మంచి అదృష్టం ఉంటుంది. అలానే వీళ్ళకి ఎప్పుడు ఆగిపోయినటువంటి పనులు కానివ్వండి అన్ని రకాలుగా వీళ్ళకి వచ్చేయాలనుకుంటుంది. కుంభరాశి వారికి మరొక అదృష్టం ఉంది. అదేంటంటే కుంభరాశి వారికి ఒక యోగం కూడా యోగిస్తుంది. ఈ శని భగవానుడు మారడంతో పాటు మారబోతుండడంతో ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఒక యోగం యోగిస్తుంది. ఆ యోగం పేరే వంశనీలి యోగం అట. ఇది వచ్చేసి చాలా పెద్ద యోగం. ఇది ఎక్కడంటే హిమాలయ పర్వతాల అంచుల్లో ఉన్నటువంటి పేరట. ఇది ఏంటిది? హంసనీలి అంటే ఇది కలకత్తా ఇలాంటి దేశాల్లో, కలకత్తా లాంటి రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏదైతే సంజీవిని పర్వతం ఉంటుందో అలాంటి యోగం అన్నమాట. సంజీవిని అంటే మీ అందరికీ ఐడియా ఉండుంటుంది. సంజీవిని ఏం చేస్తుంది అంటే మూర్చిపోయిన వాళ్ళకి, అంటే ఇంకా వీళ్ళకి బతుకు లేదు అన్న వాళ్ళకి బతికిస్తుంది సంజీవిని వల్ల. ఒరిజినల్ సంజీవిని అయితే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఎత్తుకొని వస్తుంటే ఆ లక్ష్మణ స్వామిని లేస్తాడు. మోహపోయినటువంటి లక్ష్మణ స్వామి కూడా నిద్రలేస్తారన్నమాట. ఆ లక్ష్మణ స్వామిని కాపాడటానికి సంజీవిని పర్వతం లేపుకొని వస్తాడు. సంజీవిని ఎక్కడుందో తెలియక పర్వతం మొత్తం లేపుకొని వస్తాడు. అలాంటి ఒక యోగమే వీళ్ళ దాంట్లో ఉంది కుంభరాశి వారికి. శని భగవానుడు వెళ్ళడంతో పాటు వెళ్ళబోతూ ఉన్నాడు కాబట్టి ఆ వెళ్ళబోతున్నటువంటి తరుణంలో ఇలాంటి యోగం రావడం కూడా వీళ్ళకి మంచి అదృష్టం అని చెప్పొచ్చు. ఏదైతే పర్వత యోగం, ఏదైతే ఈ వంశనీలి పర్వతం అనమాట, ఈ వంశనీలి యోగం ఏదైతే ఉందో ఈ వంశనీలి యోగం కుంభరాశి వారికి రావడం అనేది అదృష్టం. ఇది వచ్చేసి వారికి దాదాపుగా 24 రోజులు ఉంటుంది. 24 రోజులు ఉంటుందా. దానికి మొదలయ్యేది వచ్చేసి మనకి 6వ తారీఖున మొదలవుతుంది. 6వ తారీఖు నుంచి 24 రోజులు అంటే దాదాపుగా 22వ తారీఖు వరకు కూడా ఈ యోగం అనేది యోగిస్తుంది. ఏదైతే యోగం ఉందో ఈ యోగంలో కనుక వీరు విద్యా ఉద్యోగంలో ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, సఫలీకృతమవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు. అంటే ఈ యోగం ఉండడం వల్ల వీళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా బాధించవు. ఇక బుధ దోషం ఉంది, శని దోషం ఉంది, రవి భగవానుడి దోషం ఉంది. ఇవన్నీ కూడా అవి కుంభరాశి వారికి భరించవు, ఎక్కువగా బాధించవు అన్నమాట వీళ్ళలో. అలానే పూర్వీకుల శాపం కూడా కొంతమందిలో ఉంది. అలానే కుంభరాశిలో కొంతమంది దశ అంతర్దశలు ఉంటాయి. ఈ దశ అంతర్దశలు ఉన్న వాళ్ళకి కొన్ని రకాల యోగాలు ఫలిస్తాయి. అందులోనూ సూర్య భగవానుడి దశ, అలానే శుక్రుడి దశ, అలానే బుధ భగవానుడిది, గురువుది, ఇలా నడిచేటువంటి దశలు ఎవరికైతే ఉన్నాయో, అంతర్దశలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈ యోగం ఇంకా బాగా ఫలిస్తుంది. అలానే ఏజ్ని బట్టి, అలానే వాళ్ళకున్న గ్రహరీత్యా ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది వీటిని బట్టి కూడా యోగం అనేది బాగా ఫలిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి 88% కూడా యోగం అనేది ఫలించడం జరుగుతూ ఉంది. ఈ యోగం ఫలించడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగాల్లో రాణించేందుకు, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు బాగుంటుంది. అలానే గ్రహరీత్యా వెసులుబాటు కూడా ఉంది కాబట్టి జాబులో వెసులుబాటు కూడా వీళ్ళకి కనపడుతుంది. ఆల్రెడీ చేసేటువంటి జాబులో ప్రమోషన్స్, లేదా విదేశాలు జాబు ఎక్స్చేంజ్ ప్రమోషన్స్ కానీ, జాబు మారడం కానీ, అలానే జాబులో ఉన్నటువంటి దానికి ప్రమోషన్స్ ఇవ్వడం, ఇంక్రిమెంట్స్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది ఫిబ్రవరి మాసంలో అన్ఎక్స్పెక్టెడ్గా. అలానే పెళ్ళిళ్ళు కానటువంటి మగవారు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మగవారు ఎవరైనా ఏజ్ అయిపోయి పెళ్ళిళ్ళు కాలేదు అనుకుని బాధపడేవారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, ఆస్తులు ఉన్నాయా అని లేకుండా కూడా మంచి సంబంధం కుదిరేలాగా అవకాశం ఉంది. ఇప్పుడు కూడా నాకు కలెక్టరే కావాలి, నాకు లాయరే కావాలి, నాకు ఇంజనీరే కావాలి అని కాకుండా వచ్చిన సంబంధం చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకి పెళ్లి కూడా అవుతుంది. ఇంకా కూడా కోరికల మీద ఉండేదానికి బాగోదు. ఎందుకంటే వచ్చింది అందిపుచ్చుకోవాలి ఈ యొక్క కుంభరాశి వారు. ఈ యోగం ఎంత బాగా ఫలిస్తుందంటే డాక్టర్స్ ఎవరైనా చదవాలనుకుంటే వారు డాక్టర్ రకంగా చదవచ్చు. అలానే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కనుక ఈ యొక్క
కుంభరాశిలో జన్మించేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు కనుక ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి కుంభరాశి వచ్చేలాగా ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్సే కాకుండా మేధావులు, అంటే ఒక ప్రపంచాన్ని సృష్టించగలటువంటి మేధావులు అయ్యేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా డెలివరీ అవ్వాలంటే కుంభరాశి ఎప్పుడు వస్తుంది, ఆ కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయి అని కాకుండా ఏ రోజు డెలివరీ అయినా బాగుంటుంది. కాకపోతే కుంభరాశిలో డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం అదృష్టం ఖచ్చితంగా డాక్టర్ కానీ మేధావులు కానీ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మేర ఆడవారైనా మగవారైనా మరి అమ్మాయి పుట్టిందని ఎవరిని కొట్టొద్దు, ఆడపిల్లల్ని హింసించడానికి బాగోదు. కాబట్టి ఏ రాశిలో పుట్టినాడో కూడా ఇబ్బంది లేదు. ఫిబ్రవరి మాసంలో పుట్టడం అదృష్టం. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ వైవాహిక జీవితం అయితే భార్యాభర్తల మధ్యన కొంత ఎడబాటు అయితే కనిపిస్తుంది. కాబట్టి భర్త కుంభరాశిలో ఉన్న వారైతే తగ్గడం మంచిది, భార్య కుంభరాశిలో వారైతే తగ్గడం మంచిది. ఎందుకంటే ఇద్దరి మధ్యన క్లాషెస్ మూడో వ్యక్తి ద్వారా వచ్చేలా అదృష్టం ఉంది. అంటే అదృష్టం అని చెప్పుకోవచ్చు, ఇద్దరి మధ్య తగాదలు అయితే ఇంకోళ్ళకి అవకాశం వస్తుంది కదా. అందుకని అలాంటివి కాకుండా మూడో వ్యక్తి మాటలు వినకుండా ఉంటే చెడు సావాసాలు ఏవైతే ఉన్నాయో అవి మానేసుకొని ఏదైతే భర్త మీద అనుమానాలు భార్య మీద అనుమానాలు ఉంటాయో అవి తగ్గించుకుంటే కనుక ఖచ్చితంగా రాణించదాకా ఉంటుంది. ఏవైతే వీళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత తగ్గుతుందో ఖచ్చితంగా మూడో వ్యక్తి జ్వరపడ్డారు అనే ఉద్దేశం. అందుకని మూడో వ్యక్తి మాటలు వినకుండా ఉంటే అన్నింటితో బాగుంటుంది. ఈ మాసంలో కనుక కుంభరాశిలో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య తగాదైతే కనుక అది దీర్ఘకాలికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మాట్లాడకుండా ఉండడం మంచిది. మౌనవ్రతం పాటించడం ఎలా అయితే ఉంటుందో అలా మాట్లాడకుండా ఒక మూగవాడు, ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు, లేదా ఒక చెవులు లేనివాడు, వినపడినటువంటి వాడు ఎట్లయితే ఉండాలో ఆ రకంగా ఉంటే సరిపోతుంది. అట్లా అని చెప్పేసి అని చేసే పనులు చూస్తూ ఉండాలా అనుకోవచ్చు, కానీ కొంత ఓర్పుతో ఉంటే అన్నీ సక్రమంగా అవుతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య వేడబాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తగాదాలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసం? ఆరోగ్యపరంగా అయితే బాగుంటుందండి. ఆరోగ్యపరంగా చాలా బాగుంది. ఎందుకంటే రవి భగవానుడు చాలా బాగున్నాడు, అలానే బుధుడు కూడా చాలా మంచి అదృష్టాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యరీత్యా ఏదైనా ప్రాబ్లం ఇంతకుముందు ఫేస్ చేసి పోయిన మాసాలు ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా తొలగిపోయేలా ఉంది. కాబట్టి ఆరోగ్యరీత్యా ప్రాబ్లం అనేది ఏమీ లేదు, అంతా బాగుంది. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత గుర్తింపు కోసం చూసే వాళ్ళకి మాసం ఎలా? సినీ రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కొంచెం చొక్కెదురని చెప్పొచ్చు. వాళ్ళకి అవకాశాలు కోల్పోయేలా ఉంది వాళ్ళ మాట తీరు వల్ల మాత్రమే. వాళ్ళకి రాక అవకాశాలు వచ్చినాయి కాబట్టి రాక అన్నీ వస్తాయి. కాబట్టి వీళ్ళు కొంచెం కుంభరాశి వాళ్ళు ఏంటంటే కొంచెం డిగ్నిటీగా ఉంటారు. ఆ డిగ్నిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంది. ఏదొచ్చినా సరే, ఎంత కోట్ల రూపాయలు వచ్చినా సరే అణిగిమణిగి ఉండేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఎలా ఉన్నాలో అలానే ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అదృష్టాలు ఉన్నాయి. సినిమా రంగాల్లో వాళ్ళకి పాలిటిక్స్లో కూడా ఇదే సేమ్ నడుస్తుంది. ఆల్రెడీ ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఉన్నత స్థాయి పదవులు ఒకేసారి ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఈగో స్థానం కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆ ఈగో లేకుండా ఎప్పుడైతే ఈగో లేకుండా మనకు ఉన్నటువంటి పదవులు నాకు లెక్క కాదు, మనుషులు నాకు లెక్క అనే భావనతో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ మాసం మొత్తం అదృష్టంగానే ఉంది. పొలిటీషియన్స్లో ఉన్న వాళ్ళకి, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు శాసించే స్థాయి కూడా వీళ్ళకి రానొచ్చు. కాకపోతే వీళ్ళ యుగో అనేది పెతకూడదు. కుంభరాశి వారికి యుగో పనికిరాదు, ఎప్పటికి కూడా పనికిరాదు. వాళ్ళు స్వతహాగా ఉన్నంత మాత్రానే వీళ్ళకి అదృష్టాలు వరిస్తాయి. అందులో యోగం కూడా ఉంది కాబట్టి వాళ్ళు న్యాచురల్ జెన్యున్గా ఉంటే సరిపోతుంది. జెన్యున్గా ఉంటే ఎలాంటి అదృష్టమైనా వీళ్ళ ఇంటికి వస్తుంది. అలానే ఇంకోటి ఉంది, ఎలా అయితే ఉందో ఈ యొక్క అదృష్టం డాక్టర్లు అయ్యే అదృష్టం కూడా ఉంది. ఒక్కవాళ్ళు ఎగ్జామ్స్ రాసి వదిలేసి నాకు రాదులు అనుకున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అలానే ఇంజనీర్లు కానివ్వండి, ఏవైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి కానివ్వండి, వాటిలో వచ్చేటువంటి అదృష్టం కూడా ఉంది. కాబట్టి వచ్చేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అలానే వీళ్ళలో ఇంకోటి కూడా ఏంటంటే ఈ అదృష్టం యోగం ఏదైతే ఉందో ఈ యోగం కుంభరాశి వారి మొత్తానికి కాదు, ఏ దశలంతా దశ నడుస్తున్నాయి కదా వాళ్ళ వరకే ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఇంకా ఇలాంటి యోగాలు కానీ ఇంకా ఇలాంటి కావాలనుకుంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి మీకు స్వామీజీలు, గురువులు, లేకపోతే ఆస్ట్రాలజర్స్ ఎవరైనా ఉంటే మీ జాతకం కూడా ఉంటే కనుక చూపించుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే ఆ యోగాలన్నీ కూడా ఫలించేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తుంది. అలానే కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, అత్యద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలి. అన్ని రంగాల్లో ఉంటారు కుంభరాశి వారు. విదేశానికి వెళ్ళాలనుకున్న వారు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ వీళ్ళందరికీ వెసులుబాటు జరిగేందుకు మనం పరిహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పరిహార నిమిత్తం కూడా మనం ఒకసారి చూసినట్లేదు కనుక ఏదైతే వీళ్ళు గ్రహశాంతి, నవగ్రహాలకి నవగ్రహాల అభిషేకం, అలానే నవగ్రహాలకి నవధాన్యాల దానం
ఏవైతే 9 రకాల ధాన్యం ఉంటాయి, ఈ కందిపప్పు కావచ్చు, మినుములు కావచ్చు, అలానే నువ్వులు, పచ్చపెసలు, అలానే ఇలా 9 రకాలు ఉంటాయి అన్నమాట. బఠానీలు, శనగలు, ఇలా ఈ 9 రకాలు కూడా ఏదైనా బ్రాహ్మణత్వానికి దానం చేసినా, అలానే లేదా నవగ్రహాల మీద ఉంచినా కూడా వీళ్ళకి నవగ్రహ శాంతి జరుగుతుంది. ఎందుకు ప్రత్యేకించి నవగ్రహాలు చేయాలంటే రానున్నటువంటి కాలంలో గ్రహాలని కూటమిగా ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. ఈ ఏదైతే గ్రహాల కూటమి ఉందో సమగ్రహ కూటమి అంటారనమాట, సగ్రహ కూటమి, అలానే షణ్ముఖ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమిని ఒలిచుకునేందుకు ఈ కుంభరాశి వారికి కొంతమేర అదృష్టం వచ్చేందుకు ఈ గ్రహ కూటమి వల్ల కుంభరాశి వారికి కొంచెం నష్టం కూడా జరిగేదానికి ఉంది. అందువలన ఈ గ్రహ కూటమి కూడా రానున్నటువంటి కాలంలో వస్తుంది కాబట్టి వీటి అన్నిటికీ సంబంధించి ముందుగానే మనం నవగ్రహ దోషానికి నవగ్రహ దానం చేసినట్లయితే మంచి జరుగుతుంది. అలానే వీళ్ళు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండి కట్టినట్టయితే, ఉండి అంటే ఎవరైనా ఎట్లయినా ముడుపు కట్టడం అంటే అందరూ తెలుసు. ఈ ముడుపు ఎర్రని క్లాత్, ఎర్రని బ్లౌజ్ పీస్లో లేదా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్లో కనుక ముడుపు కట్టినట్టయితే కనుక వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు తొలగిపోయేసి కాలసర్ప దోషం, నాగదోషం, నాగపడిగల దోషం, అలానే కుజు దోషం, రాహు కేతు దోషం, అలానే రవి భగవానుడి దోషం, పిల్లలు పుట్టకపోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ కాలసర్ప దోషం అంటే పిల్లలు కూడా పుట్టరు. అలానే దెయ్యం పెట్టడం, గాలి చోకటం, మైండ్ స్ట్రెస్ ఫీలు, చాతబడి చేయించుకోవడం, ఎవరైనా మీ మీద చెడు ప్రయత్నం చేయడం లాంటివి జరిగినా కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మీరు కనుక ముడుపు కట్టినట్లయితే కొంతమేర వెసులుబాటు కనిపిస్తూ ఉంది. ముడుపు ఎలా కట్టాలి అంటారు. ముడుపు కట్టేదానికి అందరికీ తెలిసిన విధంగానే ముడుపు కట్టవచ్చు. కాకపోతే మీరు కట్టేటువంటి ముడుపులో కనుక ఇవి కూడా ఉంచాలి. అవి ఏంటి అంటే ఒక్కలు ఒక 5, అలానే గవ్వలు, లక్ష్మీ గవ్వలను ఉంటాయి, లక్ష్మీ గవ్వలు 5, తామర గింజలు ఒక 5, అలానే ఇవి 11 రూపాయలు, ఏవైనా సరే రూపాయి, 2 రూపాయలు కాయిన్స్ ఉంటాయి కదా, ఇవి ఒక 11 రూపాయలు. వాటితో పాటు రాగి, అలానే ఇత్తడి, ఇనుము, అలానే పంచలోకాల్లో ఇవి ఉంటాయి అన్నమాట, వెండి, బంగారం అవసరం లేదు, వెండి, ఇవి చిన్నవైనా పర్వాలా, ఇవన్నీ కూడా ముడుపులో వేసేసి మీకున్నటువంటి రుమ్మతులు ఏమున్నాయో, మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలు ఏమున్నాయో, వాస్తు ప్రకారంగా దోషం ఏముందో వాటితో పాటు మీకున్నటువంటి శాపగస్తులు అంటారు, ఇవేమున్నాయో, శాపగస్తులు అంటే పూర్వీకుల దోషం కానివ్వండి, అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కాకపోవటం, అలానే ఆస్తి తగాదాలు, అలానే భార్యాభర్తల మధ్య వెడబాటు, అలానే ఈ ఒక గాలి చోటు లాంటివి కాకుండా వీళ్ళకి రుమ్మతులు ఆరోగ్యరీత్యా బ్లడ్ రిలేటెడ్గా, హార్ట్ రిలేటెడ్గా, బ్రెయిన్కి రిలేటెడ్గా పక్షవాతం కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ పంచలోకాలన్నీ కూడా ఆ ముడుపులో ఉంచేసి ఆ కొబ్బరికాయ, నవధాన్యాలు, అలానే మనకి 11 రూపాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఆ ముడుపులో వేసేసుకొని వాటితో పాటు నేను చెప్పినటువంటి వస్తువులు కూడా ఆ ముడుపు కట్టుకొని ఆ ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కట్టినట్టయితే మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఎప్పుడు కట్టాలి? ఈ ముడుపు గురువారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 దినాల్లో ఏ రోజైనా కట్టొచ్చు. అలానే మనకి ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం ఈ 3 వారాల్లో ఏ వారమైనా కట్టొచ్చు. మీకు అనుకూలంగా ఉన్న వారం ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రమే కట్టాలి. నేను చెప్పదగింది ఏంటంటే మనకి యోగం అనేది ఉంది. ఈ యోగం ఏదైతే ఉందో ఈ యోగానికి యోగం ఏంటిది? వంశనీలి యోగం. ఈ వంశనీలి యోగం ఏదైతే ఉందో ఈ యోగంలో కట్టినట్టయితే మరీ మంచిది. 24వ తారీఖు ఫిబ్రవరి వరకు యోగం ఉంటుంది. ఈ యోగంలో కనుక కట్టినట్టయితే మరింత అదృష్టాన్ని వరించేలాగా ఉంటుంది కాబట్టి ఈ మేర ఇది చేయండి. అలానే మీకు విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కానీ మీరు కిస్మిస్ అని దొరుకుతాయి. ఈ కిస్మిస్, ఖర్జూరా అని దొరుకుతుంది. ఈ ఖర్జూరా ఈ 2 కలిపి మిక్స్ చేసి పచ్చి పాలల్లో ఇవి కలిపేసి ఆ కలిపినటువంటి పాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే నవగ్రహ దోషాలు, పితృదోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తొలగిపోయేసి కొంతమేర వెసులుబాటు వచ్చేలాగా ఆర్థిక స్థితిగతులు మీకు బాగుండేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క 2 రెమెడీలు చేసుకుంటే అదృష్టవంతులు కుంభరాశి వారు ఖచ్చితంగా అవుతారు. రాజ్యాన్ని కాదు, దేశాన్ని కాదు, ఎక్కడికైనా వీళ్ళు పాలించేలా ఉంటారు. కాబట్టి అది చేయాలి. దేశాన్ని అంటే రాష్ట్రానికో దేశానికో సీఎంలు, పిఎంలు అవ్వరు. ఇంటిని పాలించుకోగలిగితే, ఇంటి బాధ్యత తీసుకొని చేయగలిగితే వీళ్ళు అదృష్టవంతులు. ఇంట్లో ఏ గొడవలు రాకుండా, మూడో వ్యక్తి జోరకుండా ఉంటే వీళ్ళు అదృష్టవంతులు. ప్రతి ఒక్కరు వీళ్ళ సలహాలు తీసుకుంటే వీళ్ళు అదృష్టవంతులు. కుంభరాశి వారు అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. గురువుగారు చెప్పారు కదా మాకు ఇంకా పదవులు రాలేదు అంటే అవ్వదు. ఇంట్లో పోషణ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఎవరైనా ఊరకనే డబ్బులు వస్తాయి, ఎవరైనా ఊరకనే ఈ పూజలు చేస్తే వస్తాయి, ఎవరైనా ఊరకనే చెరుకు రసం తాగితే రావు, పన్నీరు తాగితే రాదు, మీరు ఫుడ్ మానేస్తే డబ్బులు వస్తాయని గురుజులు చెప్పి మోసపోయేళ్ళు ఎవరైనా ఉంటే కనుక కుంభరాశి వారు ఒకటే కాదు
ద్వాదశ రాశులు ఎవరైనా ఉండి ఈ పని చేయండి, ఈ పని చేయకండి, మీరు తినకండి, ఇది తినండి అంటే అలాంటిది ఏం పెట్టుకోవద్దు. అవన్నీ కూడా ఏం లేదు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు ఏదైతే ఆరోగ్యంగా ఉండాలో అవి తినండి. చెరుకు రసం తాగితే మీకు అదృష్టం రాదు, పంచదార తింటే మీకు దురదృష్టం వస్తుంది, అలాంటి ఏమి లేవు. ప్రకృతిలో లభించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు తినగలిగి ఉంటే, ప్రతి ఒక్కటి మనిషిని తప్పితే ఏదైనా తినొచ్చు. ఒక మానవుడిని తినకుండా ఉంటే చాలు, ఏదైనా తినొచ్చు. మానవుని అంటే మై బ్రెయిన్ ప్రకారం తినడం తప్పితే అలా డైరెక్ట్గా తినలేనటువంటి మానవుని నేను చూడలేదు. అలా ఏదైనా తినొచ్చు, మీరు తినగలిగిన ఏం తిన్నా కూడా ఇబ్బంది లేదు, అలాంటి దోషాలు అయితే రావు. దొంగ స్వామిని నమ్మేజీ మోసపోయడం కూడా ఉంది కాబట్టి అది కూడా మీరు ఏం చేయకండి. ఏ స్వామీజీ కూడా ఎవరిని ఏం చేయరు. మీకు చెప్పేటువంటి దోషాలు ఉంటే పరిహారం చేసుకోండి. అంతేగాని లక్షల రూపాయలు ఇచ్చేసి హోమాల యజ్ఞాలు చేపిస్తే మీకు ఏదో అదృష్టం వస్తుందని మాత్రం నమ్మేదాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అదృష్టం వస్తుంది, మీకైతే ఏం రాదు. ఆ మాత్రం ప్రయత్నం చేయండి, మీ స్తోమతకుందే చేయాలి. మరొక మాట, అప్పు తీసుకొచ్చి ఏ పూజలు హోమాలు చేయకూడదు. మీ స్వతహా సంపాదించిందన్నారా, లక్షలు కాదు కోటి రూపాయలు పెట్టండి, పోయేదేం లేదు. అంతేగాని కష్టపడి సంపాదించింది పెట్టండి, ఊరకు వచ్చింది అప్పు తీసుకొచ్చి మాత్రం చేయొద్దు ఎలాంటి పూజలు కూడా. ఓకే, ఇది కుంభరాశి వారికి. మరొకటి ఏంటంటే, ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది. దాని ప్రకారంగా 337995 ఏదైతే ఉందో 337995 అనే ఈ నెంబర్ని 155 టైమ్స్ కనుక పఠించినట్లయితే, ఈ నెంబర్ని పఠించేటువంటి విధానం నిద్ర లేవగానే మంచం మీద కూర్చొని అలానే పాచిముఖాన ఈ మంత్రాన్ని చదివినట్లయితే మీకు ఎక్కడి నుంచి వచ్చినటువంటి పాపాలు కూడా అలా నిండిపోతాయి. కాబట్టి అలా చేయకూడదు. మీరు కింద కూర్చోకుండా, మంచం మీద కూర్చోకుండా, పాచిముఖం మీద కాకుండా బ్రష్ చేసుకొని, ఇబ్బంది ఏం లేదు, మీరు అన్నీ కూడా బ్రష్ చేసుకొని, మీరు ఒక చాప కానీ పీట కానీ లేదా ఒక స్టూల్ కానీ వేసుకొని, చైర్ మీదైనా సరే పర్వాలేదు, కూర్చొని ఆ మంత్రాన్ని పఠించినట్లయితే, ఈ నెంబర్ని కనుక మీరు మంత్రం రూపంగానే జపం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ రానిచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో గ్రహాల నుంచి వచ్చేటువంటి శుభదృష్టి కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా మనం చెప్పేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మంచం మీద కూర్చొని చదవకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన సుమి. అదైతే 155 సార్లు కనుక నేను చెప్పినటువంటి నెంబర్ని పఠించినట్టయితే అదృష్టం మీ వంతు అవుతుంది. అలానే పచ్చి పాలు కానీ, కాగి చల్లార్చినటువంటి పాలు కానీ, బెల్లం వేసినటువంటి పాలు కానీ, మిరియాలు వేసినటువంటి పాలు కానీ తీసుకొని ఈ నెంబర్ని పట్టించేసి అవి తాగినట్లయితే మీకున్నటువంటి వాతపిత్త కపాలతో పాటు మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా, గ్రహరీత్య దోషాన్ని కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగు కాకని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.